ప్రస్తుతం మనతో పాటు ఆ గిరిజన ప్రాంతం అనే స్థానికులు ఉన్నారు. రోజు పరిస్థితి ఏ విధంగా ఉంటుంది మరిన్ని వివరాలు తెలుసుకుని ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, అసలు రోడ్లు లేకుండా చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉంది. రోజు ఎలా మీకు గమనించ జరుగుతుంది? చాలా ఇబ్బంది పడుతున్నామండి. వరదలు వర్షాలు వస్తే నడుచుకుని వెళ్ళవలసిన పరిస్థితి. ఎవరైనా ప్రెగ్నెన్సీ వాళ్ళు తీసుకురావాలంటే డోలు కొట్టుకొని తీసుకురావాల్సి వస్తుంది. చాలా చాలా ఇబ్బందిగా ఉంది. ఒకళ్ళు మెడిసిన్కి వెళ్ళాలన్నా రాత్రులు కూడా నడిచే పరిస్థితిలో ఉన్నాం. ఈ రోడ్డు త్వరగా ఈ ప్రభుత్వం పూర్తి చేయాలని మా యొక్క కోరిక. అంటే ఎన్ని ప్రభుత్వాలు వచ్చినప్పుడు కూడా, స్వాతంత్రం వచ్చి 70 ఏళ్ళు దాటినప్పుడు కూడా గిరిజన ప్రాంతాలు ఇప్పటికీ సరైన రహదారి లేక, ఆ మంచినీటి తాగునీటి వసతి లేక నేను ఇబ్బందికర పరిస్థితి. అయితే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా రహదారులకు సంబంధించి శంకుస్థాపన కూడా చేశారు. కానీ ఇప్పటికీ చిన్నపాటి వర్షాలు వచ్చినా కూడా రోడ్డు కొట్టుకుపోయిన పరిస్థితి. సో అంటే నిర్మాణం పూర్తి స్థాయిలో జరగలేదంటారా, లేదంటే ఎక్కడైనా అవినీతి జరిగిందంటారా? అసలు ప్రాబ్లం ఎక్కడ ఉందంటారా? అవినీతి అయితే లేదు సార్. ఇదైతే చాలా త్వరగా అయిపోద్దని మా యొక్క కోరిక. ఇప్పుడు అధికారులు కూడా దీన్ని పూర్తి చేయాలని చాలా త్వరగా ఉన్నారు. మేము కూడా సహాయం చేస్తామని కూడా చెప్తున్నాం.